అందరికీ నమస్తే. నా వీడియో స్టార్ట్ చేయకుండా ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వర్షాకాలం, వర్షం పడుతుంది, మళ్ళీ జంతువులు ఎక్కడ తల దాచుకున్నాయి. ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్, ఈ వర్షాకాలంలో షాపులు ఎప్పుడు బంద్ చేస్తారు, షాప్ ప్రిడిక్షన్. మూడోది, బజ్జీలు ఎంతో కొన్నా. నాలుగోది, టీడీపీ లీడర్ ఇస్మాయిల్ ఏమంటున్నాడు. ఐదో టాపిక్, మోటార్ రిపేర్ వచ్చింది మా ఇంట్లో, మళ్ళీ మోటార్ చేశారా లేదా అనేది చూడాలి. ఆరోది, నా సబ్స్క్రైబర్స్ ఏ బైక్ అంటే ఇష్టం అని అడగడం జరిగింది, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు. ఏడో టాపిక్, నేను ఫంక్షన్లో ఏం తిన్నాను. ఇవన్నీ ఉంటాయి, చూడండి ఆఖరి వరకు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నోరు లేని జీవాలు, జంతువులు వర్షానికి తడుస్తున్నాయి, ఎక్కడికి పోవాలో తెలియట్లేదు, అలానే పోతున్నాయి, తడుస్తున్నాయి. ఎక్కడన్నా ఉందాం అనుకుంటున్నాయి కానీ ఎక్కడ చోటు దొరకట్లేదు, వానలోనే తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంతవరకు మన షాప్ ముందే పోయినాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు అలానే ఆగాయి. వీళ్ళు అల్లియాలనుకోలేదు, అందుకే ఈ రెండు ఆవులు ఇక్కడ ఉన్నాయి. అన్నా వెరీ గుడ్, అన్నా వెరీ గుడ్, అన్నా వెరీ గుడ్. అల్లియకుండా పెట్టుకున్నాం, వెరీ గుడ్ అన్న. రాజన్ లేడు. చూడండి ఫ్రెండ్స్, అన్న వాళ్ళు మొత్తం అల్లియలే, అవి కూడా మనుషుల్లాగా భావించి ఇక్కడనే పెట్టేసుకున్నారు. ఎద్దులు కదన్నా, ఆవులు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మా ఇంటికాడ కుక్కలు వర్షం పడకుండా ఉన్న చోట ఉన్నాయి. ఇక్కడ వర్షం పడదు, అందుకే ఇక్కడ ఉన్నాయి. హాయ్, సారీ ఫర్ డిస్టర్బెన్స్, ఐ విల్ గో. ఓకే, కాబట్టి కుక్కలకు కూడా షెల్టర్ ఇస్తుంది మా ఇల్లు. వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 పైన అయింది, 9. ఓకే, కస్టమర్స్కి విజ్ఞప్తి, ఈ వర్షాకాలం తొందరగా రండి. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అది ఏ వస్తువు అయినా చూడొచ్చు. ఒకప్పుడు 8:30, 9 వరకు ఉండేటోళ్ళు ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయారు. చూడండి, షాపులు క్లోజ్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది సంగతి. కాబట్టి ఏదైనా మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ వర్షాకాలం, చలికాలం త్వరగా రండి, కొనుక్కోండి. ఓకే, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తుంటాం. గప్చుప్ తిందాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ తినలేదు. ఇలా షర్ట్ కొనుక్కొని పోయినా, ఇంకా అప్పుడే ఫోన్ వచ్చింది ఇంట్లో నుంచి, ఇంకా బజ్జీలు తీసుకోమని, ఇంకా బజ్జీలు తీసుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మిర్చి బజ్జీ 50 రూపాయలు కట్టించుకుంటున్నా. కృష్ణవేణి చొక్కడ. ఓకే, బాగుంటాయి, అందుకే ఇక్కడ వచ్చా. अबे किधर से भैया? यूपी से उत्तर प्रदेश. अनबी. ओके, గద్వాల్ లీడర్, టీడీపీ లీడర్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇస్మాయిల్ గారు ఈరోజు మహానాడుకు వెళ్ళి వస్తున్నాడు. మీటింగ్ కడపలో జరిగింది. మీటింగ్ సార్, ఎలా జరిగింది మీటింగ్? చాలా సక్సెస్. మహానాడులో ఏం చెప్పారు సార్? పట్టుదలతో పని చేయాలి కార్యకర్తలు చెప్పింది. నాయకులకి దిశాన్ని నేర్పించింది. ఆ నాయకుడు ఈరోజు దేశానికి అవసరం. అతడు నాయకుడు దేశానికి అవసరం. మన తెలంగాణలో ఎవరైనా వచ్చిందా? ఖచ్చితంగా వస్తారు.
తెలంగాణలో ఖచ్చితంగా నాయకుడిని గెలుస్తాడు. మన గద్వాల నుంచి మీరు ఒక్కటే పోయినారా? నేను కాదు, చాలామంది పోయినాం, చాలామంది పోయినాం. ఎవరికి వాళ్ళు సొంతంగా స్వయం కృషి పోయినాం. ఎవరైనా మీతో పాటు వచ్చారా? మీరు ఒక్కటే పోయినా? నేను ఒక్కనే పోయినా. నాతో పాటు కార్యకర్తలు చాలామంది పోయినారు. నాకు ఫోన్లు చేసిండు, చెప్పిండు నేను వచ్చాను అంటే ఎవరికి ఎవరు లేదు. స్వయం కృషి పోయినాం. ఎవరి దారి వాళ్ళు పోయినారు. ఎవరు మళ్ళీ తెలంగాణ గురించి ఏమన్నా మాట్లాడారా? టీడీపీ గురించి? హాయ్ టీడీపీ తెలంగాణ గురించి పటిష్టంగా రాబోయే రోజుల్లో అధికారులు మేము వస్తామని మా నాయకుడు గంట పదంగా మాట్లాడు. తెలంగాణ గురించి కూడా మాట్లాడినా? న్యూస్ అంతా ఫాలో కావట్లేదు కాబట్టి చూడలేదు సార్. మరి చూడండి, తెలుసు మీకు. ఆయన తెలుగు ప్రజలంటే సమానంగా దేశంలోనే ఒక స్థాయిలో ఉండాలని కోరుకున్న నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అక్కడ ఏమైనా గిజనాలు ఏర్పాటు చేసిన? అన్ని ఏర్పాట్లు, అన్ని వసతులు, అన్ని భోజనాలు, టిఫిన్లు, వసతులు, అన్ని ఏర్పాట్లు సూపర్ హైలైట్. జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో నిద్రపోయినాడు మా నాయకుడు. కానీ ఆయన గుండెల్లో నిద్రపోయినాడు. అలాంటి నాయకుడు ఏ నాయకుడు ఉంటే ఏం లేకుంటే ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం మాత్రం నాయకుడు. దాచుకోవడమే తెలుసు. ప్రజలను వాళ్ళు కూడా మిమ్మల్ని ఇదే విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏమో విమర్శించినా ప్రపంచమే చూసింది మా గురించి. ప్రపంచమే మా గురించి చూసింది, మా గురించి ఎన్నింది. దేశంలో ఈరోజు మోడీ కూడా అధికారంలో ఉందంటే ఒక చంద్రబాబు దయాలనే ఉన్నాడు. పాస్ అవుతుందా లేదా అది కాదు, అదే బయట పెట్టినాం కదా పైన లోపల పెట్టి మళ్ళీ టీవీ దాన్ని తగిలితే అక్కడ పెట్టి దాని అర్థం పెట్టా ఆన్లైన్ ఆన్ చేస్తాం. అలా కరెంట్ పాస్ అయితే చూడాలి రేపు ఈ బంద్ చేసేది రేపు తిరుక్కడ కూర్చొని ఫస్ట్. పాస్ అవుతుంది. మూడు వస్తుంది. ఈ ప్లగ్లో చూడు. ఇది మీరు కలిపినారా దీనికి? అప్పటికే కలిపింది. ప్లగ్లో ఎందుకు వస్తుంది? కాదు, ప్లగ్ నుంచి దానికి మోటార్ సప్లై లేకుండా కూడా ఇది తీస్తే మోటార్ ఇక్కడ సైడ్కి తీస్తే చెప్పనీకి వస్తుంది. తీ మరి. మోటార్ రిపేర్ వచ్చింది, అన్న చేస్తున్నాడు పర్షన. కింద వాటర్ పోయినట్టున్నాయి, అందుకే రిపేర్ వచ్చింది అంటున్నాడు మెకానిక్ పర్షన. ఇప్పి చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోటార్లు ఉన్న వాళ్ళు జాగ్రత్త. మేము ఇంత పెద్దగా వేయించాం చూడండి, నీళ్ళు పడకుండా, కానీ కింది నుంచి వెళ్ళినాయని అన్న అంటుండు. కాబట్టి మోటార్లు జాగ్రత్త. మళ్ళీ మా కాడికి వచ్చి రిపేర్ వచ్చిందని అనద్దండి, ఓకే? స్టార్టర్లు, మోటార్లు. పర్సన్ ఎన్ని సంవత్సరాల నుంచి మెకానిక్ వర్క్ చేస్తున్నాం? నేను 11 years కంప్లీట్ అయింది. మోటార్లు ఇంకా అన్నీ 3 phase, సింగిల్ phase, ఇండస్ట్రియల్ సంబంధించినవి. ఇండస్ట్రీ కూడా చేస్తా. మిల్లులో మోటార్లు ఒకటే చేస్తా, కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు రావు, కూలర్లు, ఫ్యాన్లు అయితే చేస్తాం. మన ఇంట్లో ఫ్యామిలీ అవు. బోల్ట్ తీసినాం. ఇది రాకుంటే కర్రీ అన్నా రెడీ. ఈతలు కప్లింగ్ వేసుకోవచ్చు. స్టీల్ వానే వేయించలేదు రెడీ. ఏడ నేర్చుకున్నావు? అనే మీ షాప్ ఇంట్లో అన్వర్ భాష ఫస్ట్ ఆన్నేనా? ఫస్ట్ ఆనే, తర్వాత రామన్న.
ఇప్పుడు సొంతంగా పెట్టినావు. ఇప్పుడు చెప్పు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది గిరాకీ. ఇప్పుడు బాగుంది అని. మా మోటార్కి ఏం కాలేదు, జస్ట్ ఇది పోయింది. ఇది మెయిన్ కాబట్టి కొత్తది కొన్నా కాన్సెప్ట్లో. ఓకే, దుర్గా కాన్సెప్ట్. ఇది మెయినే కదా, ఎంసీబీ. మా మోటార్కి ఏం కాలేదు, జస్ట్ ఎంసీబీ పోయింది. కొత్త ఎంసీబీ కొన్నా మన దుర్గాలో. ఓకే, కాబట్టి మోటార్ పోయిందని మోటార్ తీసేయకండి, జస్ట్ కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేయండి, తర్వాత వెళ్ళండి మోటార్ కొనుక్కోవడానికి. అంతేగాని మోటార్కి కాక ఉన్న ముందే మీరు చెక్ చేసుకొని ఇబ్బంది పడకండి. ఓకే, కాబట్టి ఒక మెకానిక్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్ని సంపాదిస్తే మంచిది. ఎంసీబీ పోయింది, కొత్త ఎంసీబీ కొన్నా, 100 రూపీస్. ఓకే, దుర్గా ఇక్కడ మా షాప్ ముందరనే, అక్కడ కనపడుతుందా మా షాప్. పడుసానా, నువ్వు ఎవరినో ప్రేమించినావు అంట. ఆల్రెడీ పెళ్ళాను. అవునా? పేరు చిన్న శివాజీ. నీ పేరు? పొప్పి. పొప్పి ఏం చేస్తుంటావు? శివాజీ ఏం చేస్తుంటావు? రాగి ఉంగరాలు. ఓకే, శివాజీ నీకు ఇష్టమైన బైక్ ఏది? RX. ఒకవేళ మీ డాడీ ఈ వీడియో చూస్తే ఏం చెప్తావు? మా నాన్న బైక్ ఇస్తే మంచిది అనుకుంటా. నీకు ఇష్టమైన బైక్? RX. ఎందుకు? అంటే ఇంకా ఇష్టం, దాని సౌండ్, దాని బీడింగ్. బుల్లెట్ ఇష్టపడతారు కదా మీరు. వెరైటీగా RX-100 అంటే ఇప్పుడు నడుస్తున్నాయి. RX-100 బండిలు దొరుకుతున్నాయి? దొరుకుతున్నాయి బెంగళూరులో. ఇంకా RX-100 సినిమా వచ్చేసరికి ఇంకా కొద్ది ప్రజల్లోకి బాగుంది. ఎక్కింది. బ్రో, మన సబ్స్క్రైబర్స్ ఇష్టమైన బండి గురించి మాట్లాడారు, మరి నాకు ఇష్టమైన బండి గురించి నేను కూడా మాట్లాడాలి కదా. ఓకే, మాట్లాడుతున్నా. నా ఇష్టమైన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, స్కూటీ ఫీల్ అవుతుంది. ఇగో హోండా నాది డియో. ఓకే, ఇప్పుడు నా స్కూటీ నవ్వుతుంది చూడండి. ఇగో నవ్వింది చూడండి, నవ్వుతుంది. నా షాపు కూడా నవ్వుతుంది. ఓకే, నా వృత్తి ధర్మం వీడియో తీయడం కాబట్టి తీస్తున్నా. ఇక్కడ భోజనం చేస్తున్నా. ఇక్కడ మన జూనియర్లు, మనకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ ప్రవీణ్ అన్న ఉన్నాడు, ఇక్కడ రాఘవేంద్ర అన్న ఉన్నాడు. ఓకే, రోటీ, నిమ్మకాయ, మనకి ఎక్స్ట్రా చేసినాడు అన్న. అలా ఏందనేది మటన్ అంట. బిర్యానీ కదా.